హలో సుగుణ అండి, చెప్పు. చేసింది నీ పెండలం కాదు, 50 గ్రాముల ఫోన్ తెచ్చినాం, 50 కేజీల నీ పెండ్లాన్ని తెచ్చినాం. విన్నావా? డానీ సార్తో గొడవలొద్దు, కాంప్రమైజ్ అయిపో. లేదంటే నెక్స్ట్ టైం నీ పెండ్లం మార్చరీలో ఉంటుంది, ఫోన్ హాస్పిటల్ నుంచి వస్తుంది. ఏం చూస్తున్నావు? తాళం తీసుకురా. Right, Danny! Danny! Right, Danny! Danny! బయటికి రారా కొడక! వెళ్ళు. తాళాలు వచ్చి నేను రాలేదంటారు. నా కొడకల్లరా వస్తానా? నా కొడకల్లరా డానీ గడ ఎక్కడ? నాకు తెలీదు. తెలీదరా నీకు? తెలీదా? తెలీదు. ఎక్కడ డానీ గారు? ఎక్కడ? డానీ రారా, బయటికి రారా. డానీ గారు ఎక్కడ? ఎక్కడ మీ డానీ గారు? ఎక్కడ? చెప్పరా కొడక! దీనమ్మ రాదేంట్రా తాళం? ఇందా తాళం వచ్చి ఇప్పుడు తాళం తీనా కూడా. ఎక్కడ డానీ గారు? నువ్వు ఎక్కడికి రా కొడకల్లారా? నా పెళ్ళం జోలికి వస్తారా? నా పెళ్ళం కూడా నా బిడ్డ మీదకి వస్తా, నా పెళ్ళం మీదకి వస్తారా? నా కొడక నా పెళ్ళం జోలికి వస్తారా? నా బిడ్డ మీదకి వస్తారా? నువ్వు ఎక్కడికి రా? నా కొడక తాళం వేసు. నా కొడక తాళం వేసి తప్పించుకున్నా. నా కొడక ఎక్కడ డానీ గారు? ఎక్కడ డానీ గారు? ఎవడ్రా ఇడు? నేనున్న చోటల్లో ఎవడో ఒకటి కొడతా ఉంటాడు. అసలు ఎవరి ఇల్లు ఎందుకు కొడతాడు? ఏమో నాకేం తెలీదు. కారాబ్ చెప్తా. విన్నను పంపిస్తా. దారాడానికి గారు నీకోసం చూస్తున్నా. నా కుటుంబం మీదకి వస్తారా? ఇక్కడ నువ్వే చెప్పండి ఉన్నాడన్నా. పంపించండి, నాకు ఇది సంబంధం. ఇది మా అయ్యే సెట్. పేమెంట్ మీ అమ్మదావే? మా పే మధ్యాహ్న రాయ్. మీ అమ్మ పేరు తీస్తాను నీకు ఇంత కాలింది. నా కొడుకు అమ్మను ముట్టుకు నాకు ఎంత కాలు దిబ్బే. నాయక్
వాళ్ళు చేసిన తప్పైతే నువ్వు కొడితే రైట్ అయిపోద్దా? నువ్వు ఇంకా పోలీసు వాడు అనుకుంటున్నావా? పోలీసు వాళ్ళ కనిపిస్తున్నానా నీకు? పోలీసు వాళ్ళ కనిపిస్తున్నానా? ఆగు నాయక్, నాయక్ ఆగు, నాయక్, నాయక్ ప్లీజ్, ఫర్ గాడ్స్ సేక్, ఫర్ గాడ్స్ సేక్ ఆగు నాయక్, ఆగమంటున్నా. నేను చెప్పేది విను, సుగుణకేం కాలేదు, సుగుణకేం కాలేదు. బాబు కూడా బానే ఉన్నాడు. నువ్వు వెళ్ళి వాళ్ళ సంగతి చూసుకో, నేను వీడి సంగతి చూసుకుంటాను. వాళ్ళు బానే ఉన్నారు నాయక్, ప్లీజ్ నా మాట విను. వాళ్ళకి ఏదైనా అవుతే వచ్చి నా తల తీసుకెళ్ళి నాయక్. నువ్వు వెళ్ళు, నా మాట విను నాయక్, నన్ను నమ్ము. వెళ్ళు నాయక్, వెళ్ళు. ఇట్స్ ఓకే, రిలాక్స్. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా. చూస్తున్నారంటే వెళ్ళి అరెస్ట్ అయ్యింది వాళ్ళని, వీళ్ళని కూడా. అడేస్తే భయపడతావా? ఆడికన్నా గట్టిగా ఆరోగల్లో ఎవడాడో ఏమన్నా దిగొచ్చాడా? ఆఫ్టర్ ఆల్ ఎస్ఐ సస్పెండెడ్. డానీ, నువ్వు సిటీలో సిగ్నల్ దగ్గర కానిస్టేబుల్స్ ని, చెక్ పోస్టుల దగ్గర పోలీసులని మేనేజ్ చేసి ఉంటావు. కానీ పోలీసులు అంతా అంతే అనుకోద్దా. అసలు నాయక్ పోలీసే కాదా. ఒక వైల్డ్ యానిమల్ కి కళ్ళం వేసినట్టు ఒక ఎక్స్ట్రీమిస్ట్ కి యూనిఫామ్ వేసి వాడిని కంట్రోల్లో పెట్టాం. నువ్వు ఆ యూనిఫామ్ తీసేసావు. కొక్కిలి దేవరా అని పేరు విన్నావా? వినలేదు. అదిగో అది వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఆ పేరేంటో, దాని వెనుకున్న కథ ఏంటో ఈ ఊర్లో చాలా మందికి తెలుసు. కానీ ఎవరు దాని గురించి మాట్లాడరు. ఇట్స్ లైక్ అ సీక్రెట్ ఓత్. డానీ, ఇందాక వాడిని చేయి పట్టుకున్నట్టు చూసావా? అది సావు నేను పట్టుకున్నట్టు. నరాల్లో రక్తం ఆగిపోయి, బీపీ పెరిగిపోయి, ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి అయిపోతావు. అది నాయక్ టెక్నిక్. సో జస్ట్ బి కేర్ఫుల్. ఆ సీఏగాడు కథగమ్మాడు కదా, కుక్కిలి దేవరా అని, సెక్రెడ్ వద్దని. ఆ నాయకుడికి కన్సీన్ ఉందా? పదైదేండ్ల క్రితం ఈడొక ఫారెస్ట్ కాంట్రాక్టర్ ఉండేటోడు. ఈ గూడెంకి అవతలే చెక్ పోస్ట్ పెట్టినాడు. అప్పటి నుంచి
చెట్టు కనపడితే దొంగల కింద కొట్టేయడం, మడిసి కనపడితే కూలీ కింద లెక్కెయ్యడం, ఆడబిడ్డ కనపడితే అంగుళాల కింద కొలిసెయ్యడం. ఓ పొద్దు ఎర్రతాండా నుంచి 3 ఆడబిడ్డల్ని ఎత్తుకుపోయినారు. కండ్ల ముందు బిడ్డలు కనపడుతున్నా కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప కాపాడుకోలేని గతి. అప్పుడొచ్చినాడు దొరా సోమలయ్య మాస్టారి కొడుకు. 10 ఏండ్ల తర్వాత ఊరికి. బస్సు దిగతానే పోస్టు దాటినాడు.